ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసేద్దామా. ముందుగా అయితే ఒక కడాయి అయితే పెట్టుకోవాలన్నమాట. దాంట్లో అయితే ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే నేను వేసుకున్నాను అనమాట. అది వేడయ్యాక జీలకర్ర అయితే వేసుకున్నాను అనమాట. మీ ఇష్టం అండి, జీలకర్ర మీకు నచ్చితే వేసుకొని లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా దాంట్లోనే కట్ చేసిన 2 ఉల్లిపాయలను అయితే వేసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే బాగా మగ్గించుకోవాలి. దాంట్లోనే కరివేపాకు అయితే నేను కడిగి అయితే వేసుకున్నాను అనమాట. అటు ఇటు కలుపుతూ ఉండాలండి. తర్వాత నేను మూత పెట్టి అయితే ఒక 10 నిమిషాల పాటు అయితే సిమ్లో పెట్టుకొని అయితే ఉల్లిపాయలు అయితే మగ్గించుకున్నాను. ఆ తర్వాత అయితే 2 పచ్చిమిరపకాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే బాగా మగ్గించుకోవాలి. దాంట్లోనే తగినంత అయితే ఉప్పు అయితే వేసుకున్నాను. అదేవిధంగా దాంట్లోనే పసుపు అయితే వేసుకోవాలి. అదేవిధంగా దాంట్లోనే 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే బాగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలండి. మూత పెడితే చాలా తొందరగా మగ్గిపోతుందండి. ఈ విధంగా ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మగ్గించుకోవాలి. కారం కూడా ఉడికేంత వరకు అయితే బాగా మగ్గించుకోవాలండి. ఇట్లా సిమ్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే బాగా మగ్గించుకోవాలి. కారం కూడా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే బాగా ఉడికిన తర్వాత దాంట్లోనే నేను 3 ఎగ్గులు అయితే వేసుకున్నాను అనమాట. ఈ విధంగా అయితే పగలగొట్టి అయితే వేసుకున్నాను అనమాట. ఒక 2 నిమిషాలు అయితే అదే విధంగా కలపకుండా అయితే ఉండాలి. తర్వాత ఒక 2 నిమిషాలు అయినాక ఇట్లా స్లోగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని అయితే మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు అయితే సిమ్లో పెట్టుకొని అయితే మనం మగ్గించుకోవాలండి. మూత పెట్టి అయితే సిమ్లో అయితే మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత అయితే చివరకు అయితే మనం దాంట్లో కొత్తిమీర వేసుకొని దించేసి ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి, లేకపోతే కింద అయితే అడగంటిపోతుంది. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ ఇవ్వడం లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూడండి, కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. బాయ్.